హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, దేశంలో అలజడి సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోలపైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం మహారాష్ట్రలో జరిగిన రాష్ట్ర సంత్ తుకడోజీ మహారాజ్ నాగపూర్ విశ్వవిద్యాలయం RTMNU 111వ స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యి, కృత్రిమ మేధస్సు మన జీవనాన్ని సులభతరం చేస్తుంది, కానీ ప్రస్తుతం డీప్ ఫేక్ వీడియోలు సమాజానికి ముప్పుగా మారాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనికి జాతీయ విద్యా విధానం 2020 విలువలతో కూడిన అత్యున్నతమైన విద్యను అందిస్తుందని తెలిపారు. ఇది భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా నిలబెడుతుందని వ్యాఖ్యానించారు. IIT గువాహటి విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT గువాహటి 2023-24 సంవత్సరానికి సంబంధించిన శుక్రవారం నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో తొలి రోజు 164 ఉద్యోగాలు పొందారు. ఇందులో 1 కోటికి పైగా వార్షిక వేతనం కలిగి 11 మంది ఉండటం గమనార్హం. 59 కంపెనీలు ఈ నియామకాల్లో పాల్గొన్నాయి. వీటిలో దిగ్గజ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, నవి, ఫిరమల్, బజాజ్, HPCL, క్వాల్కామ్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ తదితర సంస్థలు ఉన్నాయి. ఫిలిప్పీన్స్లో మిందావో దీవిని శనివారం రాత్రి భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 7.6గా నమోదైంది. సముద్ర మట్టానికి 63 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు యూరోపియన్ మెడిటరేనియన్ సెస్మలాజికల్ సెంటర్ వెల్లడించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో సునామీ సంభవించే అవకాశం ఉందంటూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అమెరికాలో సునామీ వ్యవస్థ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ ఫిలిప్పీన్స్లో 7.2 తీవ్రతతో భూకంపం అనేది సంభవించింది. ఇటలీలో దాదాపు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన 150 అడుగుల గరిసెండా టవర్, ఇది ఏ క్షణానైనా కింద పడిపోయే ప్రమాదం ఉందంటూ వార్త వెలువడించింది. 14వ శతాబ్ద కాలంలో దాదాపు 4 డిగ్రీల మేర వంగిపోయింది. దానిని యథాస్థితికి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పటి నుంచి అలాగే వంగి ఉండటం వల్ల దీన్ని లీనింగ్ టవర్ అని కూడా పిలుస్తారు. తాజాగా ఈ టవర్ మరింత వంగినట్లు నిపుణులు గుర్తించడంతో అప్రమత్తంగా అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. 2019లో టెక్నికల్ కమిటీ సెన్సార్లు కూడా అమర్చింది. దీనికి ఈ సెన్సార్లు తొలిసారిగా గత అక్టోబర్ ప్రమాద గంటికలు మోగించాయి. చంద్రుడిపై కాలు మోపిన తొలి మానవుడు అయిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ జుత్తు, చందమామ, అంగారకుడి శిలలు వంటి వాటిని కోల్కతాలో అంతరిక్ష ప్రదర్శనశాలలో ఇక నుంచి వీక్షించవచ్చంటూ ఇక్కడ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ ఫిజిక్స్లో సిద్ధమైన ఈ మ్యూజియాన్ని వ్యోమగామి రాకేష్ శర్మ ఇప్పటికే ప్రారంభించారు. ఆదివారం నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామంటూ తెలిపారు. అపోలో 11 వ్యోమనౌక, రైట్ సోదరుల విమానాలు, విఖ్యాత శాస్త్రవేత్తలు, వ్యోమగాములు చేతిరాతలు, సంతకాలు, ఉల్కలు వంటివి కూడా దీనిలో ఉన్నాయి. 14 ఏళ్లకే 3 డాక్టరేట్లు, 100 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. వెల్లూరు వర్సిటీ తొలి డాక్టరేటు అందించింది ఈ పాపకు. ప్రిషా తల్లి దేవిప్రియ న్యాయవాది, తండ్రి వ్యాపారవేత్త. యోగా చేస్తున్న తల్లిని చూసి చదువులో రాణిస్తూనే చిన్ననాటి నుంచే సాధన చేసింది ప్రిషా. పుదుచ్చేరిలో యోగా ప్రొఫెసర్గా ఉన్న అమ్మమ్మ ప్రోత్సాహం కూడా ఈ రికార్డ్స్కు తోడైంది. సూర్యుడిపైన పరిశోధనలకు భారత్ ప్రయోగించిన ఆదిత్య L1 తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ ASPEX అనే పేలోడు సౌరగాలుల్లోని అయాన్లను సంబంధించిన కొలతలను విజయవంతంగా సేకరించింది. ఈ ఆదిత్య L1 అనేది ఈ ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించింది. ఈ ఉపగ్రహం తమ ప్రయాణంలో దాదాపుగా చివరి దశకు చేరుకుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1 L1ను చేరుకుంది. ఇంజనీరింగ్లో 6G పాఠాలను
మొదలు పెట్టాలని యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. భారతదేశానికి చెందిన 6G టెక్నాలజీ సిద్ధం చేసేందుకు ఆ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు ఇంజనీరింగ్లోని విద్య కొత్త కోర్సులను పెట్టనున్నారు. దీనిపైన టెలికమ్యూనికేషన్ శాఖలను నియమించి నిపుణుల కమిటీకి ఇచ్చిన నివేదికను పరిశీలించి ఈ కోర్సును బీటెక్లో 5Gతో పాటు 6G పైన కూడా పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని, ఎంటెక్లో ప్రత్యేక కోర్సులను తీసుకురావాలంటూ, పిహెచ్డిలో ఆయా అంశాలపైన పరిశోధన చేయించాలంటూ విశ్వవిద్యాలయాలకు సూచించింది. వస్తున్న మార్పులపైన బీటెక్ సిలబస్లో ఎప్పటికప్పుడు కొత్త అంశాలను చేర్చాలి. ఎమర్జింగ్ వైర్లెస్ టెక్నాలజీస్, క్వాంటమ్ కమ్యూనికేషన్, కంప్యూటింగ్ అండ్ క్రిప్టోగ్రఫీ, గ్రీన్ కమ్యూనికేషన్ తదితరుల పాఠ్యాంశాలు చేర్చాలి. ఎంటెక్లో మిల్లీమీటర్ వేవ్, టెరా హెడ్జ్ కమ్యూనికేషన్ అండ్ సెన్సింగ్, ఆప్టికల్ కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్ తదితర కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించింది. కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కు సంబంధించిన ఎంటెక్, పిహెచ్డి సీట్లను ఐఐటి, ఎన్ఐటీలతో పాటు అన్ని కళాశాలలో 25 నుంచి 50% సీట్లను పెంచాలి. కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కూడా సిలబస్లో మార్పు చేసి ఈ టెలికమ్యూనికేషన్ శాఖ ఒక కమిటీని నియమించి ఈ అంశంలోని పిహెచ్డి చేయాల్సిన అంశాలను కూడా గుర్తించి తీసుకురావాలని తెలిపింది. డిజిటల్ యుగంలో మొబైళ్ళు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు సుదీర్ఘ సమయం పాటు వినియోగించడం వల్ల తప్పనిసరి, కానీ ఆ వాడకంతో పొడిబారే కంటి డ్రై ఐ సమస్యకు అనేది దారితీస్తుంది. ఈ యాప్ ఒక మొబైల్ యాప్ బెంగళూరు సాంకేతిక సమ్మేళనంలో శుక్రవారం ప్రదర్శించారు. ఐడి యాప్ మన కంటిని కదిలించాల్సిన సమయాన్ని గుర్తు చేస్తుంది. ఈ యాప్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఉంటే చాలు, మన మొబైల్ చూస్తుండగానే స్క్రీన్ మీద బ్లింక్ రిమైండ్ నోటిఫికేషన్ వస్తుంది. ఒక కన్ను గుర్తు మన కళ్ళను మూసి తెరవాలని చూపిస్తుంది. కంటిని ఎలా కదిలించాలో కూడా గుర్తు చేస్తుంది. మరోవైపు పూణేకు చెందిన స్నూవర్స్ సంస్థ రూపొందించిన NUAI సాఫ్ట్వేర్ శరీరంలోని ఆరోగ్య స్థితిని ఒక నిమిషం వ్యవధిలోనూ గుర్తించగలుగుతుంది. మనం చేయాల్సిందల్లా మొబైల్లో సంబంధించిన యాప్ ఆన్ చేసి స్క్రీన్ మీద 1 నిమిషం పాటు మన నుదురును చూపిస్తే చాలు. మన శరీర ఆరోగ్య స్థితిని 95% ఖచ్చితంగా గుర్తించి ఈ యాప్ ద్వారా నివేదిక ఇస్తుంది. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ సాంకేతిక సమ్మేళనంలో మొత్తం 25 దేశాలకు చెందిన 450 అంకురాలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. మొక్కల్లో పోషకాల శుద్ధి ప్రక్రియపైన పేటెంట్ హక్కును పొందారు హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంకు చెందిన ఆచార్యులు MK అరుణ, K పద్మశ్రీలు. వీరు మొక్కల్లో పోషకాలు, ప్రోటీన్ల శక్తిని పెంచేందుకు ఇప్పటి వరకు శుద్ధి చేసే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ ప్రక్రియను పూర్తయ్యేందుకు సుమారు 1 నెల రోజులు పడుతుందంటూ 2 ప్రొఫెసర్లు కొన్నేళ్లుగా చిక్కుడు గింజల కుటుంబానికి చెందిన మొక్కలపైన పరిశోధనలు చేసి ప్రయోగాలు చేశారు. మొక్కల్లో ఉండే బోమన్, బిర్క్, కునిడ్జ్ అనే పోషకాలను ఏకకాలంలో వేరు చేసే శుద్ధి చేసే ప్రక్రియను 24 నుంచి 48 గంటల్లోపే పూర్తి చేశారు. ట్రిప్సిన్ అఫినిటీ క్రోమాటోగ్రఫీ విధానం ద్వారా పోషకాలను వేరుపరచడం, శుద్ధి చేయడం ప్రక్రియలను వేగవంతం చేసినట్టు పద్మశ్రీ తెలిపారు. తెలంగాణలో ఎన్నికల ఫలితాలనేవి ఈరోజు వెలువడటానికి అవకాశం ఉంది. కారు జోరా, కాంగ్రెస్ హోరా అంటూ ఎగ్జిట్ పోల్ల అంచనాలతో గెలుపుపైన ధీమాతో హస్తం పార్టీ మళ్లీ అధికారం మాదేనంటూ బారాస కూడా ఎదురుచూస్తుంది. ఈ వేడనున్న శాసనసభ ఎన్నికల ఉత్కంఠ, బరిలో సీఎం సహా 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 ఎంపీలు, 5 ఎమ్మెల్సీలు, 2.36 కోట్ల మంది తెలంగాణ ఓటర్ల తీర్పు వెలువడే నేడే నేతలకు కీలకం, పార్టీలకు ప్రతిష్టాత్మకంగా కానుంది. 10 గంటల కల్లా ఫలితాల సరళి ముందు తెలుసుకునే అవకాశం ఉంది. మిచాంగ్ అనే తుఫాను నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుఫానుగా బలపడనుంది. ఈ నేడు తుఫానుగా మారనున్న తీవ్ర వాయుగుండం 5న నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని దీనికి మిచాంగ్గా పేరు పెట్టారు. తుఫాను ప్రభావంతో కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గేయాలతో శిశువులలో పెరగనున్న భాషా సామర్థ్యాలు. శిశువుల ఎదుట గేయాలను ఆలపిస్తే వారు భాషను మెరుగ్గా నేర్చుకోగలుగుతారని బ్రిటన్ శాస్త్రవేత్తలు పరిశోధన తేల్చి చెప్పారు. తొలి ఏడాదిలో ఈ చిన్నారులు ఉచ్చారణకు సంబంధించిన సమాచారం కన్నా లయతో ముడిపడ్డ ప్రక్రియ ద్వారా మెరుగైన అవపోసన పట్టగలరంటూ వివరించింది. డిజిటల్ అరెస్ట్ అంటూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. వీడియో కాన్ఫరెన్సు, ఫోన్ కాల్స్ ద్వారానే దోపిడీ చేస్తున్నారు. సిబిఐ లేదా పోలీస్ అధికారులమంటూ పేర్కొంటూ బాధితులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గత నెల IVR ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ కాల్ అనేది ఇలాంటి వాటికి ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డు నంబర్తో ఎవరో సిమ్ కార్డు కొనుగోలు చేశారంటూ ఒక మహిళ ఫిర్యాదు చేయబట్టి ఇది వెలుగులోకి వచ్చింది. ఇండోనేషియాను శనివారం ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. సుమత్ర దీవలో కొండ చర్యలు విరిగిపడి 12 మంది గల్లంతయ్యారు. ఉత్తర సుమత్ర ప్రావిన్స్లో ప్రసిద్ధ టోబా సరస్సు సమీపంలోని సిమంగులంపే గ్రామంలో ఈ వరదల కారణంగా పలుళ్లు ధ్వంసమయ్యాయి. కొందరు బురదలో కూరుకుపోయారు. 50 కుటుంబాలు ప్రభుత్వం తాత్కాలిక శిబిరాలకు తరలించింది. 17,000 దీపాలతో కూడిన ఇండోనేషియా అక్టోబర్ నుంచి మార్చి వరకు వర్షాలు ముంచెత్తుతుంటాయి. ప్రజలు పర్వతాలు లేదా సారవంతమైన మైదాన ప్రాంతాల్లో నివసిస్తుంటారు. గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు ఉత్తర కొరియా ప్రకటించిన వారం రోజులకే దక్షిణ కొరియా తమ ప్రప్రథమ సైనిక గూఢచారి ఉపగ్రహాన్ని కక్షల్లోకి ప్రయోగించింది. అమెరికాలోని వాండెన్బర్గ్ అంతరిక్ష స్థావరం నుంచి స్పేసెక్స్ కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్టు శుక్రవారం ఈ ప్రయోగం జరిపింది. దక్షిణ కొరియా 2025 వరకు మొత్తం 5 గూఢచారి ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఎలాన్ మస్క్కు చెందిన స్పేసెక్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. వివిధ పత్రికల్లో వచ్చిన కథలతో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి కథా సాహితీ అనే పేరుతో పుస్తక రూపంలో పాఠకులకు అందిస్తుంది. ఈ నేపథ్యంగా వరుసగా 33వ ఏడాది కథ 2022 పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం విశాఖపట్నం ద్వారకా నగర్లో పౌర గ్రంథాలయంలో జరగనుంది. 2022లో వివిధ పత్రికల్లో వచ్చిన 2,500 కథల నుంచి ఉత్తమంగా భావించిన 15 కథలను ఎంపిక చేసి పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి కె శివారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కాళీపట్నం రామారావు శత జయంతి నేపథ్యంలో మధ్యాహ్నం స్మారక ఉపన్యాసం అనేది చేయనున్నారు. గ్రాండ్ మాస్టర్. ఈ గ్రాండ్ మాస్టర్ కావాలంటే చెస్లో ఖచ్చితంగా తమ ఖాతాలో 2,500 ఎలో రేటింగ్ పాయింట్స్ అనేవి ఉండాలి. ఈ ఏడాది అక్టోబర్లో ఖతార్ మాస్టర్లో టోర్నీలో వైశాలి అవి సాధించలేకపోయింది. కానీ ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న తరుణంలో వైశాలి సాధించింది. నిరీక్షకు ముగింపు పలికింది. 84వ చెస్ ప్లేయర్గా నిలిచింది. కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తర్వాత దేశం నుంచి గ్రాండ్ మాస్టర్గా ఎదిగిన మహిళగా వైశాలి రికార్డు నమోదు చేసింది. మొట్టమొదటిసారిగా సోదర సోదరీమణులు ద్వయంగా అక్క తమ్ముళ్ళు చరిత్ర సృష్టించారు. గత కొన్ని నెలలుగా వైశాలి తీవ్రంగా కష్టపడుతుంది. క్యాండిడేట్స్కు సిద్ధమవుతున్న ఆమెకు ఇప్పుడు ఈ గ్రాండ్ మాస్టర్ హోదా మేలు చేసింది. ఆమె తల్లిదండ్రులకు అభినందనలు అంటూ పోటీనిచ్చే తమ్ముడు ఉండటంతో కూడా ఆమె చెస్ దిగ్గజం విశ్వనాథ్ ఆనంద్ వీరి గురించి పేర్కొన్నాడు. గ్రాండ్ మాస్టర్గా ఎదిగిన 3వ మహిళగా ఘనత సృష్టించిన ఈమెను పలువురు అభినందిస్తున్నారు. గ్రాండ్ మాస్టర్ హోదాలో దక్కించుకున్న భారత 3వ మహిళా క్రీడాకారిణి వైశాలి. హంపి హారిక ముందున్నారు. ఈమె కంటే భారత్ తరపున ఈ ఘనతను సాధించిన 84వ చెస్ ప్లేయర్గా నిలిచింది. ఈ వైశాలి ప్రజ్ఞానందకు సోదరి. శ్రీజకు జాతీయ టేబుల్ టెన్నిస్ టైటిల్. తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ జాతీయ ర్యాంకింగ్స్ టేబుల్ టెన్నిస్ టైటిల్ను కైవసం చేసుకుంది. శనివారం మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ శ్రీజ 4-3తో అర్చన కామత్ను ఓడించింది. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్ను తెలుగు టైటాన్స్ ఓటమితో మొదలుపెట్టింది. శనివారం జరిగిన ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో టైటాన్స్ 32-38 తేడాతో గుజరాత్ జెయింట్స్లో చేతిలో పరాజయం పాలైంది. ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలోనే అత్యధిక దూరం
అత్యధిక ధర 2.6 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్న పవన్ సెహ్రావత్ రైడింగ్లో 10 పాయింట్లతో మెరిశాడు. ఇక రెండవ మ్యాచ్ గుజరాత్ జట్టుతో ట్యాక్లింగ్లో మహమ్మద్ నబిక్ష్ రాణించాడు. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్లో యుముంబా 34-31తో యూపీ యోధాస్ పైన గెలిచింది. జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో హైదరాబాద్ అమ్మాయి జహ్రా దీసావాలా అదరగొట్టింది. శనివారం ముగిసిన ఈ పోటీల్లో స్కిట్ విభాగంలో ఏకంగా 5 పతకాలు తమ ఖాతాలో వేసుకుంది. జూనియర్ మహిళల విభాగంలో వ్యక్తిగత టీంలో ఆమె స్వర్ణాలు సొంతం చేసుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్ WPL వేలం తుది జాబితా సిద్ధమైంది. డిసెంబర్ 9న జరిగే ఈ వేలంలో 165 మంది క్రికెటర్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. 165 మందిలో 104 మంది భారతీయులు, 61 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో అంతర్జాతీయ క్రికెటర్లు 56 మంది కాగా అరంగేట్రం చేయని వాళ్ళు 109 మంది. 5 ఫ్రాంచైజీలు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 30 మందిని ఎంపిక చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరుగుతున్న T20లో ఆఖరి మ్యాచ్ అనేది ఈరోజు జరగబోతుంది. ఈ మ్యాచ్లో ఇప్పటి వరకు ఈ సిరీస్లో ఇండియా వరుసగా 3 మ్యాచ్లు గెలిచింది. ఆస్ట్రేలియా 1 గెలుచుకుంది. ఈరోజు జరిగేది ఫైనల్ మ్యాచ్. దీంతో సిరీస్ ఎవరికి దక్కుతుందనేది చూడాల్సి ఉంది. ఇవి డిసెంబర్ 3, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.